హలో అండి. హాయ్ నమస్తే. వెల్కమ్ టు సన్లైట్ ప్రాపర్టీస్. నా పేరు విజయ్. నేను ఈరోజు 1 ఎకర్లో డెవలప్ చేసినటువంటి గేటెడ్ కమ్యూనిటీలో 2 బిహెచ్కే అండ్ 3 బిహెచ్కే ఫ్లాట్స్తో మేము ముందుకు వచ్చాను. అండ్ ఈ ఫ్లాట్స్ యొక్క డీటెయిల్స్ అండ్ ఈ ప్రాజెక్ట్ యొక్క డీటెయిల్స్, ప్రైస్ డీటెయిల్స్ అండ్ లొకేషన్ డీటెయిల్స్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పటివరకు మా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో కంప్లీట్గా ప్రమోషనల్ వీడియో అండి. ఇదే విధంగా మీ ప్రాపర్టీస్ని ప్రమోట్ చేయించాలనుకుంటే మా ఛానల్ నెంబర్ సంప్రదించండి. మేము అతి తక్కువ బడ్జెట్లో ప్రమోట్ చేస్తాము. ఇప్పుడు వచ్చేసి మనము ఈ ప్రాజెక్ట్ యొక్క ఎంట్రన్స్ చూపిద్దాము అండ్ అప్రోచ్ రోడ్ చూపించుకొని ఎలివేషన్ చూపించుకొని పార్కింగ్ ఏరియాకి వద్దామండి. ఈ ప్రాజెక్ట్ యొక్క లొకేషన్ డీటెయిల్స్ మాట్లాడుకున్నట్లయితే ఉప్పల్ మెట్రో స్టేషన్ కనెక్టివిటీ మేడిపల్లి ప్రగతి నగర్ కాలనీలో ఉంటుంది. అండ్ మీరు చూస్తున్నటువంటి రోడ్ వచ్చేసి చెంగిచెర్ల చౌరస్తా అండి. సో ఈ చెంగిచెర్ల చౌరస్తా నుంచి కేవలం 500 మీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. అండ్ ఇప్పుడు వచ్చేసి మనం ప్రాజెక్ట్ దగ్గరికి రావడం జరిగింది. అండ్ ప్రాజెక్ట్ యొక్క ఎలివేషన్ చూపిస్తున్నామండి. సో ఎక్సలెంట్గా మనకి ఎలివేషన్ ఇవ్వడం జరిగింది అండ్ వెరీ బ్రైట్ కలర్స్ వాడడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఇటువైపు చూసినట్లయితే మనకి ప్రాజెక్ట్ ముందున్న రోడ్ వచ్చేసి మనకి 30 ఫీట్ రోడ్ అండి. సో 30 ఫీట్ రోడ్ అప్రోచ్ తోటి మనకి ప్రాజెక్ట్ అనేది డెవలప్ చేయడం జరిగింది. అండ్ ఈ ప్రాజెక్ట్కి 2 గేట్లు ఇస్తున్నారండి. వచ్చేసి మనకి ఫస్ట్ గేట్ అవుతుంది అండ్ సెకండ్ గేట్ ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇప్పుడు వచ్చేసి మనము పార్కింగ్ ఏరియా కవర్ చేసుకొని మోడల్ ప్లాట్ కవర్ చేద్దాం. గేట్ నుంచి లోపలికి రావడం జరిగిందండి. లోపలికి వచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి డ్రైవ్ వే చూపిస్తున్నాను. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి సెల్లార్లోకి మనకి ఇక్కడ డ్రైవ్ వే ఇచ్చారండి. సో మనకి 2 లెవెల్ కార్ పార్కింగ్ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఈ ప్రాజెక్ట్లో టోటల్గా మనకి 75 ఫ్లాట్స్ మాత్రమే వస్తున్నాయండి. 2 బిహెచ్కే 1200 ఎస్ఎఫ్టీ, 3 బిహెచ్కే 1400 ఎస్ఎఫ్టీ తోటి స్టార్ట్ అవుతుంది. అండ్ ఇక్కడ ఉన్నటువంటి పార్కింగ్ ఏరియా చూపిస్తున్నామండి. సో పార్కింగ్ ఏరియా చూసుకుంటే మనకి చాలా విశాలంగా రావడం జరిగిందండి. క్వాలిటీ కన్స్ట్రక్షన్ చేశారు అండ్ చాలా ఎక్సలెంట్గా కన్స్ట్రక్ట్ చేశారు. అండ్ నెక్స్ట్ ఇటువైపు చూసినట్లయితే మనకి పార్క్ ఏరియా ప్రొవైడ్ చేశారండి. సో పార్క్ ఏరియా అనేది క్లియర్గా కవర్ చేస్తున్నాము. అండ్ బిల్డింగ్ యొక్క ఎలివేషన్ మరొకసారి చూపించడం జరుగుతుంది. సెకండ్ గేట్ వైపు రావడం జరిగిందండి. మనకి 2 గేట్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. అటువైపు వచ్చేసి ఫస్ట్ గేటు అండ్ ఇటువైపు మనకి సెకండ్ గేట్ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ ఉన్నటువంటి ట్రాన్స్ఫార్మర్కి సంబంధించినటువంటి ఇమేజ్ చూపిస్తున్నాము. అండ్ ఇక్కడ ఉన్నటువంటి ప్లాంటేషన్ చూపిస్తున్నామండి. మనకి నీట్గా ఫ్లవర్ ప్లాంటేషన్ చేయడం జరిగింది. ఈ ప్రాజెక్ట్లో ఉన్న ఎమ్యూనిటీస్ గురించి మాట్లాడుకున్నట్లయితే కార్ పార్కింగ్ ఏరియా ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ 2 ప్లేస్లో లిఫ్ట్ ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ సీసీ కెమెరా ప్రొవైడ్ చేస్తున్నారు. 24/7 సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తున్నారు. చుట్టూ కాంపౌండ్ వాల్ విత్ సోలార్ ఫెన్సింగ్ తోటి సెక్యూరిటీ సిస్టమ్ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ 2 గేట్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ వాటర్ సఫిషియెంట్గా ఉన్నాయండి. అండ్ అదేవిధంగా మనకి మల్టీపర్పస్ హాల్ ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ కిడ్స్ ప్లే ఏరియా ప్రొవైడ్ చేస్తున్నారు. పవర్ బ్యాకప్ ప్రొవైడ్ చేస్తున్నారు. జిమ్ ఏరియా ప్రొవైడ్ చేస్తున్నారు. బ్యాడ్మింటన్ కోర్ట్ ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇప్పుడు నేను నిల్చొని మాట్లాడుతున్నటువంటి ఏరియా వచ్చేసి బ్యాడ్మింటన్ కోర్ట్ కి సంబంధించినటువంటి ఏరియా అండి. అండ్ ఈ ప్రాజెక్ట్ లో మరొక విషయం ఏంటంటే మనకి ఆపోజిట్ డోర్స్ లేకుండా క్రాస్ డోర్స్ ఇచ్చారండి. సో మనకి ఫ్లాట్ ఆపోజిట్ లో అనేది మనకి డోర్స్ రాలేదు కాబట్టి ఎలాంటి ఇబ్బంది అనేది ఉండదు. సో చాలా మంది మనకి ప్రైవసీ గురించి అలాంటిది చూస్తూ ఉంటారు కదా. సో ఈ ప్రాజెక్ట్ అనేది సేమ్ సూటబుల్ అవుతుంది. మధ్యలో ఉండేసి ఇక్కడ ఉన్నటువంటి ఏరియా అంతా క్లియర్గా చూపిస్తున్నాము. అండ్ ఈ ప్రాజెక్ట్ అనేది ఎక్సలెంట్గా కన్స్ట్రక్ట్ చేశారు అండ్ క్వాలిటీ కన్స్ట్రక్షన్ అండి. సో స్క్రీన్ పైన వస్తున్న నెంబర్ కాల్ చేసి ఈ ప్రాజెక్ట్కి సంబంధించిన ఫర్దర్ ఇన్ఫర్మేషన్ అంతా క్లియర్గా తెలుసుకోవచ్చు. మోడల్ ఫ్లాట్ కవర్ చేసి ప్రైస్ డీటెయిల్స్ మాట్లాడదాం అండ్ టెర్రస్ పైనకి వెళ్ళేసి ఇక్కడ ఉన్నటువంటి ఏరియా అంతా క్లియర్గా చూపించేసి నేను వెస్ట్ ఫేసింగ్లో ఉన్నటువంటి 3 బిహెచ్కే ఫ్లాట్ చూపిస్తున్నానండి. ఈ ఫ్లాట్ వచ్చేసి మనం మోడల్ ఫ్లాట్ కింద కవర్ చేస్తున్నాము. అండ్ ఈ ఫ్లాట్కి సంబంధించినటువంటి చౌకోట్ చూపిస్తున్నాము, డోర్ చూపిస్తున్నాము. అండ్ లోపల చూసుకున్నట్లయితే మనకి స్పేసెస్గా ఉన్నటువంటి హాల్ ప్రొవైడ్ చేశారు. అండ్ ఫ్లోరింగ్ వచ్చేసి మనకి కంప్లీట్గా వెట్టిఫైడ్ టైల్స్ తోటి ఫ్లోరింగ్ చేశారండి. అండ్ నెక్స్ట్ ఇటువైపు చూసినట్లయితే మనకి ఒకటి ఆర్చ్ లాగా చేయించారండి. సో ఇక్కడ ఉన్నటువంటి వుడ్ వర్క్ అంతా క్లియర్గా చూపిస్తున్నాము. బ్యూటిఫుల్గా డిజైన్ ఉన్నటువంటి ఆర్చ్ వర్క్ చూపిస్తున్నాము. అండ్ నెక్స్ట్ ఇటువైపు చూసినట్లయితే మనకి టీవీ యూనిట్ ప్రొవైడ్ చేశారండి. సో టీవీ యూనిట్ అనేది ఎక్సలెంట్గా చేయించడం జరిగింది. అండ్ పైన ఉన్నటువంటి సీలింగ్ వర్క్ అంతా క్లియర్గా చూపిస్తున్నాము. అండ్ నెక్స్ట్ ఇటువైపు గమనించినట్లయితే మనకి వెంటిలేషన్ రావడానికి విండో ప్రొవైడ్ చేశారండి. సో మనకి స్లైడ్ డోర్స్ తోటి విండో ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ ఇప్పుడు వచ్చేసి నేను ఇక్కడ ఉన్నటువంటి డైనింగ్ ఏరియా చూపిస్తున్నానండి. సో డైనింగ్ ఏరియా చూసుకున్నట్లయితే మనకి విశాలంగా రావడం జరిగింది అండ్ స్పేసెస్గా రావడం జరిగిందండి. సో ఇప్పుడు వచ్చేసి నేను ఓపెన్ కిచెన్ చూపిస్తున్నాను. అండ్ ఓపెన్ కిచెన్లో ఉన్నటువంటి కబోర్డ్ వర్క్ అంతా క్లియర్గా చూపిస్తున్నాము అండ్ టైల్ వర్క్ చూపిస్తున్నాము అండ్ ప్లాట్ఫామ్ చూపిస్తున్నాము. అండ్ ఇప్పుడు వచ్చేసి నేను కిచెన్కి దగ్గరలో ఉన్నటువంటి యూటిలిటీ ఏరియా చూపిస్తున్నానండి. సో యూటిలిటీ ఏరియా మనకి స్పేసెస్గా రావడం జరిగింది అండ్ యూటిలిటీ ఏరియాకి సపరేట్గా డోర్ ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ఫ్లోరింగ్ వచ్చేసి యాంటీస్కిడ్ టైల్స్ తోటి వేశారు. అండ్ ఇప్పుడు వచ్చేసి నేను ఇక్కడ ఉన్నటువంటి మాస్టర్ బెడ్రూమ్ అండ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్, గెస్ట్ బెడ్రూమ్ కవర్ చేస్తాను. అండ్ ఇటువైపు నుంచి ఇక్కడ ఉన్నటువంటి కబోర్డ్ వర్క్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాము అండ్ మిర్రర్ అంతా క్లియర్గా చూపిస్తున్నాము. అండ్ పైన ఉన్నటువంటి సీలింగ్ అంతా క్లియర్గా కవర్ చేయడం జరుగుతుందండి. సో హాల్ నుంచి మనకి బయటకు ఒకటి బాల్కనీ ఇవ్వడం జరిగింది. బాల్కనీ ఏరియా చూపిస్తున్నాము. బాల్కనీ ఏరియాకి సంబంధించినటువంటి స్లైడ్ డోర్ చూపిస్తున్నామండి.
సో బాల్కనీ చూసుకున్నట్లయితే మనకి వుడెన్ టైల్స్ తోటి మనకి ఫ్లోరింగ్ వేయడం జరిగింది. అండ్ ఇక్కడ ఉన్నటువంటి కబోర్డ్స్ అంతా చూపిస్తున్నామండి. ఈవెన్ మనకి బాల్కనీలో కబోర్డ్ వర్క్ చేయించడం జరిగింది. అండ్ నెక్స్ట్ బ్యాక్ సైడ్ ఉన్నటువంటి కబోర్డ్ వర్క్ అంతా క్లియర్ గా చూపిస్తున్నాము. అండ్ అదే విధంగా మనము బయట వైపు చూసినట్లయితే మనకి ఎలాంటి పొల్యూషన్ ఎఫెక్ట్ లేకుండా మనకి చాలా నీట్ గా ఉంటుందండి. సో ఇక్కడ పక్కన కనిపిస్తున్నటువంటి ఫారెస్ట్ వచ్చేసి సిపిఆర్ఐకి సంబంధించినటువంటి ఫారెస్ట్. సో ఇలాంటి ఏరియాలో తీసుకుంటే మనకి మార్నింగ్ అవర్స్లో ఫ్రెష్ ఎయిర్ అనేది రావడం జరుగుతుంది. అండ్ ఇప్పుడు వచ్చేసి నేను మాస్టర్ బెడ్రూమ్, గెస్ట్ బెడ్రూమ్, చిల్డ్రన్స్ బెడ్రూమ్ కవర్ చేసుకొని టెర్రస్ పైనకి వెళ్ళేసి ఇక్కడ ఉన్నటువంటి ఏరియా అంతా క్లియర్గా చూపిద్దాము. అండ్ ఇక్కడ 2 BHK 1200 SFTతో స్టార్ట్ అవుతుంది. అండ్ 3 BHK 1400 SFTతో స్టార్ట్ అవుతుంది. మాస్టర్ బెడ్రూమ్ చూపిస్తున్నానండి. మాస్టర్ బెడ్రూమ్ సంబంధించినటువంటి చౌకోట్ డోర్ క్లియర్గా చూపిస్తున్నాను. అండ్ మాస్టర్ బెడ్రూమ్ అనేది మనకి కింగ్ సైజ్ బెడ్ వేసుకున్నప్పటికీ స్పేస్ ఉండే విధంగా పెద్ద సైజ్గా బెడ్రూమ్ ఇచ్చారు. అండ్ ఇక్కడ ఉన్నటువంటి కబోర్డ్ వర్క్ అంతా చూపిస్తున్నాము. అండ్ పైన ఉన్నటువంటి సీలింగ్ వర్క్ అంతా చూపిస్తున్నాము. నెక్స్ట్ వచ్చేసి మనకి అటాచ్ వాష్రూమ్ ఇచ్చారండి. సో అటాచ్ వాష్రూమ్ క్లియర్గా కవర్ చేస్తున్నాము. సో అటాచ్ వాష్రూమ్లో మనకి వెస్టర్న్ టాయిలెట్ ప్రొవైడ్ చేశారు. అండ్ వాల్కి టైల్స్ ఇచ్చారు. యాంటీ స్కిడ్ టైల్స్ తోటి ఫ్లోరింగ్ చేస్తారండి. సో ఎక్సలెంట్గా కన్స్ట్రక్ట్ చేశారు అండ్ క్వాలిటీగా కన్స్ట్రక్ట్ చేశారు. చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూపిస్తున్నానండి. చిల్డ్రన్స్ బెడ్రూమ్ కింద వాడుకోవచ్చు, లేదంటే ఇది స్టడీ రూమ్ కింద కూడా వాడుకోవచ్చు అండి. సో ఇక్కడ ఉన్నటువంటి కబోర్డ్ వర్క్ అంతా చూపిస్తున్నాము. ఇది వచ్చేసి మనకి స్టడీ రూమ్ కింద అరేంజ్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ ఉన్నటువంటి విండో చూపిస్తున్నామండి. మనకి 2 sides విండోస్ రావడం జరిగింది. అంటే మనకి వెంటిలేషన్ ఎక్కువగా వచ్చే విధంగా డిజైన్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ పైన ఉన్నటువంటి సీలింగ్ వర్క్ అంతా చూపిస్తున్నామండి. ఎక్సలెంట్గా సీలింగ్ చేయించడం జరిగింది. అండ్ ఇక్కడ ఉన్నటువంటి కబోర్డ్ వర్క్ అంతా క్లియర్గా చూపిస్తున్నాము. అండ్ ఇక్కడ ఉన్నటువంటి అటాచ్డ్ వాష్రూమ్ చూపిస్తున్నామండి. సో అటాచ్డ్ వాష్రూమ్లో మనకి వాల్కి టైల్స్ ఇచ్చారు. అండ్ వెస్టర్న్ టాయిలెట్ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ షవర్ ప్రొవైడ్ చేస్తున్నారు. ప్రతి ఒక్క మెటీరియల్ క్వాలిటీ మెటీరియల్ అండి. ఇప్పుడు వచ్చేసి నేను ఇక్కడ ఉన్నటువంటి గెస్ట్ బెడ్రూమ్ లేదా చిల్డ్రన్స్ బెడ్రూమ్ అనేది మరొకసారి క్లియర్గా కవర్ చేద్దాము. గెస్ట్ బెడ్రూమ్ చూపిస్తున్నానండి. గెస్ట్ బెడ్రూమ్ అనేది మనకి చాలా విశాలంగా రావడం జరిగింది. అండ్ ఫ్లోరింగ్ వచ్చేసి మనకు కంప్లీట్గా వెట్టిఫై టైల్స్ తోటి వేశారు. అండ్ నెక్స్ట్ ఇటువైపు ఉన్నటువంటి కబోర్డ్స్ అంతా క్లియర్గా చూపిస్తున్నామండి. మనకి నీట్గా కబోర్డ్ చేయించడం జరిగింది. అండ్ వెంటిలేషన్ రావడానికి మనకు ఒక మంచి సైజ్ విండో ప్రొవైడ్ చేశారు. అండ్ పైన ఉన్నటువంటి సీలింగ్ అంతా క్లియర్గా చూపిస్తున్నాము. మనకి ఇక్కడ అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారండి. సో ఈ వాష్రూమ్లో వచ్చేసి మనకి ఇండియన్ టాయిలెట్ ఇచ్చారు. అండ్ వాల్కి టైల్స్ స్టిక్ చేశారు. అండ్ యాంటీ స్కిడ్ టైల్స్ ఫ్లోరింగ్ చేశారు. అండ్ 3 bedrooms మనకి 3 washrooms అనేది అటాచ్డ్ ఇవ్వడం జరిగిందండి. సో ఇప్పుడు వచ్చేసి మనము టెర్రస్ పైనకి వెళ్ళేసి ఇక్కడ ఉన్నటువంటి ఏరియా అంతా క్లియర్గా చూపించుకుంటూ ప్రైస్ గురించి మాట్లాడుతున్నాం. టెర్రస్ పైకి రావడం జరిగిందండి. టెర్రస్ పైనకి వచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి రోడ్ చూపిస్తున్నాము. మన వరంగల్ హైవే రోడ్ పైన ఉన్నటువంటి ఫ్లైఓవర్ వర్క్ అంతా క్లియర్గా చూపిస్తున్నాము. అండ్ ఇక్కడ ఉన్నటువంటి హౌసెస్ అన్ని చూపిస్తున్నాము. వరంగల్ హైవే రోడ్ నుంచి కేవలం మనకి 500 meter డిస్టెన్స్లో ఉంటుంది. అండ్ పక్కన ఉన్నటువంటి ఫారెస్ట్ ఏరియా చూపిస్తున్నామండి. సో ఈ ఫారెస్ట్ ఏరియా అనేది సిపిఆర్ఐకి సంబంధించింది, సెంట్రల్ పవర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్కి సంబంధించింది. 1000 acres ఉంటుంది. ఇక్కడ ఫ్లాట్స్ కొన్న వాళ్ళకి పొల్యూషన్ నుంచి ఏమాత్రం ఇబ్బంది ఉండదండి. మార్నింగ్ అవర్స్లో కానీ ఈవినింగ్ అవర్స్లో మనకి ఫ్రెష్ ఎయిర్ రావడం జరుగుతుంది. అండ్ లొకేషన్ డీటెయిల్స్ మరొకసారి రిపీట్ చేస్తున్నాను. ఉప్పల్ మెట్రో స్టేషన్కి కేవలం మనం 10 minutesలో చేరుకుంటాము. అండ్ ఇక్కడ రాబోతున్నటువంటి చెర్లపల్లి రైల్వే టెర్మినల్కి హార్డ్లీ 10 minutesలో చేరుకుంటాము. అండ్ పోచారం ఇన్ఫోసిస్కి ఇక్కడ నుంచి హార్డ్లీ 5 to 10 minutesలో చేరుకుంటాము. సెంటర్ ఆఫ్ ద లొకేషన్ అని చెప్పవచ్చు. అండ్ ఫుల్లీ గేటెడ్ కమ్యూనిటీగా డెవలప్ చేశారు. అండ్ ప్రైస్ అనేది చాలా రీజనబుల్గా చెప్తున్నారండి. పర్ రెసిప్ట్ వచ్చేసి కేవలం 4999 మాత్రమే చెప్తున్నారు. అండ్ ఎమ్యూనిటీస్కి 6 lakhs కోట్ చేస్తున్నారు. ప్రైస్ అనేది ఫిక్స్డ్ ప్రైస్ కాదు, నెగోషియబుల్ అవుతుంది. అండ్ అప్ టు 80% వరకు బ్యాంక్ లోన్ వస్తుందండి. అండ్ మేము ఇంత ఎఫర్ట్స్ పెట్టి డైరెక్ట్గా జెన్యూన్ ప్రాపర్టీస్ అండ్ ఓనర్ ప్రాపర్టీస్ మీకు చూపిస్తున్నందుకు మీ నుంచి కోరుకునే ఒక చిన్న లైక్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రమే. మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం ద్వారా ఎవరైతే ప్రాపర్టీస్ కొందామని చూస్తున్నారో అండ్ ఫ్లాట్స్ కొందామని చూస్తున్నారో అలాంటి వారి వరకు మా వీడియో రీచ్ అయ్యే అవకాశం ఉంటుందండి. సో థ్యాంక్ యూ అండి. మరొక మంచి ప్రాపర్టీ తోటి మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.